तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, तुम किसी और को चाहोगे तो मुश्किल होगी. మాత్రం ఈ రోజు నేను చెప్పకూడదు, చెప్పను. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. ఈ రోజు సాయంత్రం 6 తర్వాత ఈ రోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి, చుట్టూ 4 కంటే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించకండి. హలో గాయ్స్, జై శ్రీరామ్. ఇప్పుడు ఆటోలో ఉన్నాం. ఆటోలో ఎక్కడికి రా అని అడగద్దు. ప్రయాగ్రాజ్ అనుకున్నాను. నమస్తేనా? ఏం పేరు? సతీష్. సతీష్ అంట డ్రైవరు. బాబాయ్ మంచిగా సహాయం చేశాడు, చాలా తొందరగా వచ్చాడు. అరగంట ముందు బయలుదేరానండి గుంటూరు నుంచి. ఆటో కారులా తెచ్చాడు కుర్రాడు. సో ఇక బస్సులతో రేస్ చేస్తున్నాము. ప్రయాగ్రాజ్కి వెళ్దాం అనుకున్నా, అదో పెద్ద స్టోరీ, దారిలో చెప్తాను. ఉంటా గాయస్. ఇప్పుడు మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ప్రయాగ్రాజ్కి ఏం వెళ్దాంలే, కుంభమేళకి ఏం వెళ్దాంలే అనుకున్నాను. రావయా అండి. సడన్గా అనుకున్నాను. నేను నైట్ తమిళనాడుకి వెళ్దాం అనుకున్నాను, మళ్ళీ తమిళ సంఘం స్పెషల్ ఫేర్కి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు స్పెషల్గా తిరుక్కురలకి, అంటే స్పాంటనిటీగా ఆలోచించి వచ్చేసాను. చూద్దాం. ఇది మిస్ అయితే 5 నిమిషాలు 10 నిమిషాల తేడాలో మధురాయి ఉంది. మధురాయి చండీగఢ్. ఒకప్పుడు అది డెహ్రాడూన్ వెళ్ళేది. సో అదిగో 5 గ్రామ్స్ అది కొత్తగా పెట్టాడు. అది ఆటోలు హడావుళ్ళే పెద్దవాళ్ళ ఆటోలు. సో రిజర్వేషన్ లేదు. మెయిన్ ఏంటంటే రిజర్వేషన్ లేదు తిరుక్కురలకి. పైగా డైరెక్ట్ బండి కూడా కాదు. ఇక్కడి నుంచి ఒక స్టాప్ ఒక బండి, అక్కడి నుంచి అక్కడ ఒక బండి, అలా బ్రేక్ జర్నీ అంటారు. ఇప్పుడు గ్రాండ్ ట్రంక్ రూట్స్ తెలుసుగా, గోల్డెన్ క్వాడ్రిలేటరల్, గ్రాండ్ ట్రంక్, నార్త్ సౌత్ గ్రాండ్ ట్రంక్. పైగా గోల్డెన్ క్వాడ్రిలేటర్లో కూడా భాగంగా ఈ అరవకండి మన విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. సో తిరుక్కురలో తమిళనాడు, ఢిల్లీ వెళ్ళే బండి ఏ బండి ఎక్కినా విజయవాడ నుంచి ఇటార్సీలో దిగాలి, లేదా భోపాల్లో దిగాలి. నేమైనా అసలు తలకాయ పగిలిపోద్ది మీకు తింటే. ఆ పేర్లు తక్కువ ఉంటారు, చూపిస్తాను, దారిలో చెప్తాను. ఇక్కడ నుంచి ఇటార్సీ కానీ భోపాల్ కానీ జర్నీ చేద్దాం అనుకున్నాను, జనరల్ బోగిలో లేదా ఎస్ఎల్ఆర్టీలో. లెట్స్ సీ ఏది జరిగిద్దా. అటు వరంగల్ బల్లార్ష వెళ్ళే ప్రతి బండి బెజవాడకి అటు వస్తుంది. మన 6 నుంచి 5 నుంచి అటువైపు 10 దాకా. డిఆర్ఎం ఆఫీసు, మాకు మంచి మెమరీస్ ఉన్నాయి డిఆర్ఎం ఆఫీస్లో. ఇదే విజయవాడ. ఎన్నిసార్లు చూసాం, బోర్ కూడా వస్తుంది. లోపలికి వెళ్ళి చూపిస్తా వ్లాగ్లో భాగంగా. ఎవరు డీజీలు అరుస్తున్నాడు. ఏమండి, ఒకప్పుడు ఇక్కడ రైల్వే కోర్టు ఉండేది. ఇది ఇక్కడ పడేసారు, కొత్తదే వేస్తున్నారేమో. విజయవాడ జంక్షన్ గురించి స్పెషల్గా నేను చెప్పేది ఏమీ లేదు. మేజర్ జంక్షన్ ఇన్ సౌత్ ఇండియా, సౌత్ ఈస్టర్న్ ఇండియా. ఎస్వీఆర్లో కూడా మేజరే, లైక్ హౌరా, చెన్నై, గ్రాండ్ ట్రంక్, గోల్డెన్ క్వాడ్రిలేటర్కి. ఏ బండి అది? కొంపదీసి తిరుకురలా ఏంటి అంతా తమ్ముడు ఇన్స్టాల్ చేస్తే. టైం టేబుల్ మ్యానిపులేట్ చేసే అంత. రావట్లేదు లేరా హార్ను. ఏయిరా విజయవాడ పీసావును ఏమండి? ఆహా, ముజాఫర్పూరే సూపర్ ఫాస్ట్. సర్లే పద. ఇది వైజాగ్ వెళ్ళి వెళ్తే ఫుల్ ప్యాక్ బీఆర్ బండిగా. బో అంతా సరిగ్గా ఉండే. దీనమ్మ ఫుల్ ప్యాక్ అండి బండి. G9తో ఏదో ఏమోలే పద. తిరుక్కురల్ బేబీ. ఇప్పుడు నేను ఎక్కే తిరుక్కురల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కేటగిరీ.
మదురై నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తుంది. 130 ఫీట్ ఇప్పుడు LHP కదా. అక్కడ ఉండేదేమో కటక్ హైదరాబాద్ స్పెషల్ నాంపల్లి. మాది 8 అంటున్నారు. చిరుకురల్ సూపర్ ఫాస్ట్ అని 6వ నెంబర్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు అసలు అదొక రకమైన తెలియని ఫీలింగ్. మళ్ళీ 1 నుంచి ఇంకా అన్నీ లోకల్స్లో 1 ఓకే లెజెండరీ. ఈ ఎస్పెషల్లీ 6, 7 అల్ట్రా ప్రో లెజెండ్గా ఏం చెప్పలేను, అన్ఎక్స్ప్రెసిబుల్. స్పెషల్ లోకోస్ ఉండే ఇక్కడ అప్పుడు, డీజిల్ అయినా ఎలక్ట్రికల్ అయినా. 4, 1 వినండి. అమ్మ 8 మీద ఉందంట, దేవుడా. చూద్దాం. ఓం నమ శివాయ. మళ్ళీ ఏమనుకున్నానంటే పొద్దున త్రివేంద్రం కోర్బా ఎక్స్ప్రెస్ ఎక్కేసి నాగ్పూర్ గోండియాలో దిగి అక్కడి నుంచి వేరే బండికి వెళ్దాము కట్నీ సత్నా మీదకి అనుకున్నాను. అది తుస్సయింది. ఇదిగో తిరుక్కురల్ డీసెంట్ బండే, పర్లా. మరీ కలకత్తా బీహార్ వెళ్ళే అంత గలీజ్ బొల్లులాగా ఉండవు. నైస్ డీసెంట్ క్రౌడ్. ఢిల్లీ సౌత్ వాళ్ళే ఉంటారు, అంటే ఈ చెన్నై, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, యూపీ ఆ ఏరియా వెళ్ళి. అంతేగాని అమ్మో అవి లేకి బళ్ళు అండి, ఈస్టర్న్ బళ్ళు. అదొక బండి 130 ఫీట్, 130 యాక్షన్ జరుగుద్ది. అంత్యోదయ కోచ్. లోకో కూడా కలర్ఫుల్ లోకో అండి. పర్లేదురా నాయన, దేవుడా కాపాడేవు స్వామి. ఇంత రష్ లేదులే, పర్లా బాగానే ఉంది రష్. చాలు చాలు మందలే. టీకేడీ P7 తుగ్లకాబాద్ పవర్ P7 3 ఫేజ్ లోకోమోటివ్ ఫర్ తిరుక్కురల్. లైఫ్లో ఫస్ట్ టైము ఈ బోగిలో ట్రావెల్ చేయటం, అది కూడా జనరల్లో. కన్యాకుమారి, నిజాముద్దీన్, చిరుకురల్, CBC ఫార్మేషన్. అబ్బా భలే కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది. ఏంటి సైలెంట్గా ఉందంటే బండి స్టార్టర్ వస్తాడు. పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది చూసారా. పవర్ జనరేషన్. స్టార్టరింగ్ వల్ల మళ్ళీ స్టార్ట్ చేసి జుమ్మని లాగేస్తాడు. 130 చూద్దాం యాక్షన్. లైక్ ఐఎమ్ ఫీలింగ్ థ్రిల్లింగ్. LHP బోగీలు. ఇంకో బండి వదులుతుంది, స్టార్టర్ ఇచ్చాడు. కొంచెం అంటే రాయనపాడు, కొండపల్లి దాటేదాకా డీసెంట్ 40, 60, 80 వెళ్తాడు. ఇక అక్కడి నుంచి 130 పట్టుకుంటాడండి. చూపిస్తా మీకు. రెడీయా? ఎన్నో జర్నీలు అనుకున్నాను, ఇప్పుడు కామెడీగా అసలు చూడు. బజవాడ డీసెంట్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ, అంత రద్దీ ఓవర్ యాక్షన్ ఉండదు. దాని నుంచి పొయ్యిలాడిచి ఇప్పుడే కదిలాడు. జయ శ్రీరామ్, ఓం నమ శివాయ. చలో ప్రయాగ్రాజ్ మహాకుంభ్. అదే విషయం. పద లాగు ఫాస్ట్గా లాగు. కరూర్స్లో బాగా కనపడుద్ది. రేపు 6ంటికి అలా 8 hours వెళ్ళిపోద్ది. అంతా బాగుంటుంది. రేపు సాయంత్రానికి ప్రయాగ్రాజ్. లెట్స్ సీ. దడామంటా వెళ్ళిపోతుంది. చిరుక్కురల్. P7 పవర్ అంటే
స్లాగ్ కూడా ఉంటుంది. 130 పడతాడు కానీ స్లాగ్ కూడా ఉంటుంది. P7కి ఏంటండి 130 పీల్చి పక్కన వేసేస్తాడు. బాయ్ బాయ్ విజయవాడ. ఒక వారము 5 రోజుల తర్వాత కలుద్దాం. అమ్మ దుర్గమ్మ శుభప్రదం చేయాలి ఈ యాత్ర. ఈ డీజిల్ చూడండి, కొత్తగా వచ్చిన డీజిల్ యూనిట్స్ ఇవన్నీ. రోజా అని G4Gలు, వైడ్ గేజ్ డీజిల్ ఫర్ గూడ్స్, 6000 హార్స్ పవర్ ఎంత ఎగ్జాక్ట్గా చూద్దాం. బాగానే ఉంది మ్యానుఫ్యాక్చర్ అయితే. ట్రాక్టర్ సౌండ్ కాకపోతే అటు విజిలింగ్ సౌండ్ రాదు, చగ్గింగ్ రాదు, జుజు అనుకుంటా, కర్ర అంటుంది ట్రాక్టర్ లాగా. 130 యాక్షన్ ఏంటి గూడ్స్ యార్డ్ ఇది. విజయవాడ జంక్షను ఇలా ఉంటే ఇది మచిలీపట్నం, ఇది విశాఖపట్నం వైపు, ఇటు ఢిల్లీ, సికింద్రాబాద్, బల్లార్షా మీదుగా చైన్ లాగారు. బ్రేక్ టెస్టింగ్ చూద్దాం. ఏంటి ఆల్కో ఇన్స్పెక్షన్ కారు, ఆల్కో పని లేదులేరా ఆల్కో నీతో. ఇక విజయవాడ యార్డ్. విజయవాడలో 10 నిమిషాలు అయిపోయేటట్టు ఉంది ఏంట్రా బాబు, వద్దులే. చాలా పార్ట్లుగా పెడదాం అనుకుంటున్నాను. లాంగ్ పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తామో అక్కడ దాకా జర్నీ. ఈ తిరుక్కురల్ నుంచి అంటే ఇటార్సీ కానీ భోపాల్ నుంచి దిగుతాం కదా, అక్కడ నుంచి అంటే ఫ్లెక్సిబుల్ బట్టి ఇలాగే ఖాళీగా ఉందనుకోండి ఇక అంతే, టబక్ అని వేరే బళ్ళు మార్చేసి ఆ బళ్ళు కూడా తీస్తాను. ముందేదో బండి వస్తుందండి LHBతో. కనపడిందా LHBతో? ఎక్కువ ల్యాగు చేయకుండా నీట్గా తీయాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ తిరుక్కురల గురించి చెప్పాలంటే, ఈ బండి మధురై నుంచి నిజాముద్దీన్ వెళ్తుంది. స్టేట్స్ కూడా చెప్పే కదా ఇందాక. సో 130 ఫిట్ బండి, సెక్షన్ ఫిట్ అయితేనే 130 ఫిట్. కామెడీ ఏంటంటే డ్రైవర్లు కూడా 130 ఫిట్ ఉండాలి, లేదా 110 మీద తీసుకెళ్తారు ఇలాంటి స్లాగ్ బళ్ళని. ఎవరమ్మా నువ్వు? ఎవడీడు? అహల్యానగరి యొక్క రేక్ షేరింగ్ ఇందాక చెప్పలా, కోర్బా త్రివేంద్రం అని, ఆ బండి. ఈ బండి ఎండ బాగా ఉంది. ఇక్కడే ఎండ ఎలా ఉందంటే యూపీలో కూడా ఎండ గట్టిగానే ఉంటుంది. ఇది ఒక రకమైన కాలం అండి. పొద్దునేమో వేడిగా ఉంటుంది సాయంత్రం దాకా, నైట్ ఏమో చలి పడుతుంది. నార్త్లో ఇట్ సిమ్స్ సిమిలర్ అంతే. మనం వెళ్ళే కొద్దీ మెరక గ్రేడియంట్ ఎక్కుతాం పైకి. నార్త్ ఇండియా అంటే నార్త్లోనే ఉంటుంది టాప్ కొంచెం. మళ్ళీ అక్కడి నుంచి గ్యాంగ్టిక్ ప్లెయిన్స్లోకి వెళ్తాం, గంగా ప్లెయిన్స్, యూపీ. జాగ్రఫీ అర్థం కాదులే ట్రావెలింగ్లో, దారిలో చెప్తే. ఇప్పుడు మనం ఉంది డక్కన్ ప్లాట్యూ, ఈస్టర్న్ ఘాట్స్ వెళ్తున్నాం. కోస్టల్ ప్లెయిన్స్ నుంచి డక్కన్ ప్లాట్యూ, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలోకి వెళ్తాము. అక్కడి నుంచి బుధిని దాటుకుని నర్మదా రివర్ క్రాస్ చేసి చంబల్, నర్మదా అటు వెళ్తాము. ఛత్తీస్గఢ్ లేబర్తో నిండిపోయింది బండి. బాబాయ్. అదిగో ఒక మినీ యుద్ధమే స్టార్ట్ చేశాడు. ఫుల్ ఫిట్ 130 బండి. ఇదిగో మెరకెక్కుతున్నావు చూడండి.
గ్రేడియంట్ ఎక్కుతున్నాము. అది ఎలక్ట్రికల్ లోకో షెడ్ విజయవాడ. చిన్నగా కనిపించే షెడ్ ఏం కాదులే, అది లోపల ఉంటుంది. అది కనిపించే కాంపౌండ్ అంతా ఇట్స్ ఓకే, డీసెంటే ఈ డివిజన్లో పెద్దదంటే. ఇప్పుడు హైట్లోకి రాలా మనం, హైట్కి వచ్చాం చూసారా, అలా గ్రేడియంట్స్గా అబ్బో ఇంకా హైట్స్కి ఎక్కుతాము. నాగపూర్, గోరాడంగిరి కొన్ని ఉన్నాయి, చూపిస్తా. ఒక్కనే కదా కొంచెం బిడియంగా, అంత పవర్ రావట్లా సరదా మాట్లాడాలంటే. ఏంటండి కొంచెం డీసెంట్గా మాట్లాడుతున్నారంటే బాగా అక్షంతలు పన్నీలే ఇంట్లో వాళ్ళ నుంచి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి. ఇంకా బండి దిగుతుంది. ఇప్పుడు లెంత్ ఎక్కువ అయిపోయింది, బెజవాడ దాటానికే పావుగంట చేశాను నేను. చూద్దాం. ఇదిగో బల్బు. అటు విజయవాడ నుంచి ఒకప్పుడు ఈ బల్బు గ్యాప్ నేకి ముందు దాకా విజయవాడ నుంచి ఏ బండి వచ్చినా కానీ, విశాఖపట్నం నుంచి ఏ బండి వచ్చినా కానీ విజయవాడలో లోకల్ రివర్సల్ చేయాల్సిందే. అది గూడ్స్ అయినా కానీ ఏదైనా కానీ. ఇప్పుడు అలా టైం వేస్ట్ కాకుండా అలా బల్బు క్యాబ్ని ఇస్తారు, విజయవాడ లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేయడం. అది ఎప్పటికైనా కన్వెన్షన్లే తోపు. మీరు చూసుకుంటే కనుక G5 G9 లాగుతుంది. మళ్ళీ కామెడీ రా నాయన. నేను కన్వెన్షనల్ ఫ్యాన్లే, 3 ఫేజ్ ఫ్యాన్ కాదు. బై ద వే మన ట్రైన్ హాల్ చేస్తున్న లోకో కూడా 3 ఫేజే. మెయిన్ లైన్ ఎక్కేసాం. ప్రొసీడ్. జనరల్ బోగి సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. తిరుచిరాపల్లి నుంచి వస్తున్నానంట ఢిల్లీ వాళ్ళు. పర్లా బీహార్ బళ్ళు అంత కాకపోయినా ఖాళీగానే ఉంది. చూపిస్తా తర్వాత, ఒక రౌండ్ వేస్తాలే. మధురలో ఆగింది. అన్వాంటెడ్ హాల్ట్ అంటారు దీన్ని. దీని వెనకే చండీగఢ్ ఉంది. దీనివల్ల చండీగఢ్ కూడా వేస్ట్ అయిపోతుంది టైం టేబుల్. ఈ ఫూల్స్ చూడండి ఎలా కూర్చున్నారు. అటు పక్కన సిగ్నల్ వేసి ఉంది కానీ బాబు గారు ఎలా కూర్చున్నారు చూడండి. 3 ఫేజ్ G9 ఏదో వస్తుంది. G9 కదా, అదిగో దూరంగా. ఇలాగే బండి ఆగుతా వెళ్తా ఉంటుంది. ఏంట్రా ఎంజాయ్ చేయండి కింద. సస్తావు ఎక్కువ. तेजी आ रही साए, तेजी आता है गुड्स. आरती आरन आ रही है ना. ओ बाबू लोग उनको देखेंगे कितना भाग किया. లైట్ వేసి ఇప్పుడు లైట్ వేసాడు. ఆ యదవలు ఇంకా అక్కడే ఉన్నారని చెప్పి. G9 ఫ్లైట్ దింపుతుంది. రా ఏం పేజ్ 60 ఇవ్వచ్చు, అంతకుమించి అవుతుంది. వెళ్ళండి ఎవరు. ముందేదో మెయింటెనెన్స్ జరుగుతున్నట్టు ఉందండి, అందుకే మా బండికి బ్లాక్ ఇచ్చి ఆపేశారు ఇక్కడ. ఇదండి వరస. నార్త్ ఇండియన్స్ అందరూ వడాపావు తెచ్చుకొని తింటారు. వెళ్ళే ప్రతి బండిలో అంతేలే, పార్ట్ ఆఫ్ జనరల్ బోగి ట్రావెలింగ్. ప్రస్తుతానికి ఇలా ఉంది, చూద్దాం ఫ్యూచర్లో ఎలా సాగుద్దాం. ఇదిగో 130 130 ర్యాంపేజ్, 130 ర్యాంపేజ్. రే తమ్ముడు,
స్లిప్ వస్తావు కాలు చూడు పేరు సిక్కు ఎక్కువ పేరు పిక్చర్ ఎక్కువ బోల్రా 130 ర్యాంపేజ్ ఖమ్మం హోమ్ డేంజర్ అయినా స్టాప్ లేదు. ఈడేంటి యాక్షన్? ఏంట్రా ఇరికిచ్చేసాడు అనుకుంటా. హోమ్ డేంజర్. తిరుకురలు పీకేస్తుంది పొడిచేస్తుంది అనుకుని ఎక్కాను. ఫస్ట్ టైం జర్నీ తిరుకురల్లో. తిరుకురల్ కోచెస్ ఖమ్మం ఆపటం ఏంటండి? బళ్ళారి స్టాప్ ఇచ్చి మధుర ఆపాడు, ఖమ్మం అవుట్ సైడ్ ఆపాడు. ఏంటోలే చూద్దాం. మహబూబాబాద్ మన భద్రాచలం వెళ్ళడానికి రోడ్ జంక్షన్ అండి గవర్నమెంట్. ప్యారలల్ రేసింగ్ చింపుతున్నాడు. ఎలా ఉంది? కైసా హే? వాడు ఫాస్ట్ వెళ్తున్నాడు. ఐసీఎఫ్ఏ ఓవర్టేక్ చేస్తుంది ఎల్హెచ్పిని. ఇందా నుంచి చూస్తున్నాను ఏంట్రా అని వాళ్ళందరూ వీడియోలు తీసుకుంటున్నారు. నేను తీస్తా అడిగి లాగండి. అమ్మా అదిగా మామూలు వారం కాదు, అదిగో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఏంద్రా తిరుక్కురలు మెయిన్ లైన్లో వెళ్ళేవాడు నువ్వెంత ఓవర్టేక్ చేస్తాడు. అది కృష్ణా ఎక్స్ప్రెస్. అది మళ్ళీ మనోడు ఓవర్టేక్ చేస్తున్నాడు. ఎరా వెళ్ళావు కింద ఎగరేసుకుంటా.
वाड़ी कृष्णा एक्सप्रेस है, लोकल लोकल है, आंध्रा आंध्रा में ही घूमता है। ऊपे ये भी डाउन मार दिया ना। వరంగల్ ఆగయ్యా ఏమో భలే కాసేపట్లో భలే నాటకం జరిగిందండి. బాయ్. ఎక్సలెంట్ బాయ్ కృష్ణ. जय सिया राम. ओम नमः शिवाय. हर हर महादेव. शंभो शंभो. हरि ओम नमो नमः. సూపర్ సూపర్. ఇక 2 బళ్ళు వరంగల్ వచ్చినాయి. అట్లేరా తమ్ముడు, అట్లే సైడ్. 2 బళ్ళు వరంగల్ దూసుకొచ్చిన ప్యారలల్ ఎంట్రీ. ఎరా కిట్టు మా ఓడితోనే పోటీయా వరంగల్ అగేనా. इसका स्टॉप बोला ना, ड्राइवर बदलेगा इधर. हम उतर जाएगा शायद इधर ही. मजा हमको भी मजा नहीं आ रहा जाने के लिए. चलो कान फाड़ देंगे आज. అదే ఊపు మరి. సరే సరే వరంగల్ స్టాప్ లేదన్నారు గురువు గారు, మరి ఏంటి అని అడుగుతారు. విషయం ఏంటంటే ఇంకా బల్లార్సాలోకి వెళ్ళంగానే జోన్ మారిపోద్ది కదా. సో మన లోకో పైలట్స్కి విజయవాడ నుంచి పర్టికులర్గా వచ్చే వాళ్ళకి ఇటు ఎల్ఆర్ ఉండదు, లెర్నింగ్ ఆఫ్ రూట్ ఉండదు. రా ఇక ఏముంది ముందే అవ్వారం. సో ఏమైందంటే ఇంకా ఆ డ్రైవర్లు బల్లార్సా డ్రైవర్లు కానీ మన డ్రైవర్లు కానీ తీసుకుంటారు ఎవరికైతే లాంగ్ రూట్ లెర్నింగ్ ఉంటుందో. కాదు G9తో ఏం ఎక్స్టెండ్ చేసాడా కాదు తిరుకురలో. कहाँ जाना? नहीं रोकेगी, चंडीगढ़ रोकेगी. అది విషయం. కృష్ణ మామూలు చేయాలి హడావిడి. నాకు నచ్చలేదు జనరల్లో మనుషులు ఎక్కువైపోయారు. ఏంటి కిట్టుగాడు అప్పుడు వెళ్ళిపోతున్నాడు ఎరా, నేను సీన్ అయిపోయింది ఇది. తిరుక్కురలో లోకో అంటే టెక్నికల్ స్టాపేజ్ ఇక్కడ లోకో పైలట్స్ మారటానికి. నేను చండీగఢ్ చూస్తాను, లేదంటే తమిళనాడు పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాను. నాకు నచ్చలేదు. కంఫర్ట్ లేకుండా ఎవడండి జర్నీ చేసేది. చూద్దాం ఎలా జరుగుద్దాం. ఖాళీ ఉంటే బాగుంది అనుకున్నాను, ఖాళీ లేదు. పైగా బీడుబాడు ఎంతమంది ఎక్కేశారు, ఓ భయ్యా అనుకుంటా. చండీగఢ్ ఎక్కితే ఎక్కుదాం, లేదా వెళ్ళిపోదాం. ఏమంటే దానికి సిగ్నల్ ఇచ్చాడు. చండీగఢ్ని నమ్ముకుని ఈ పని చేశాను, వదిలేసా ఈ బండి. బీడుబాడు అయిపోయింది, ఫుల్ రష్ అయిపోయింది. అందుకే నాకు నచ్చలేదు. దానికి సిగ్నల్ ఇచ్చారు, బయలుదేరిపోతుంది. సేఫ్ జర్నీ బేటా.
నెక్స్ట్ టైం అంతా బాగుంటే రిజర్వేషన్ చేయించుకుని టాప్ టు టాప్ చేపిద్దాం జర్నీ. ఉంటా, జాగ్రత్త, సేఫ్ జర్నీ. बाय. खाली नहीं है ना, खाने सोने दिक्कत. खाली ఉన్న బళ్ళు ఎంచుకోవాలి, జాగ్రత్త. అచ్చా సే జాओ. మా బాయ్స్ దిగేశారు అనుకుంటున్నారు, ఇందా పరిచయం అయ్యారు సరదాగా. గ్రేట్ మెమొరీస్. ఇట్స్ ఓకే, సీ యూ నెక్స్ట్ టైం. అది కూడా ఖాళీగా ఉంటే ఓకే, ఖాళీగా లేకపోతే మధురై చండీగఢ్ కూడా ఎక్కను, వెనక్కి వెళ్ళిపోతాయి ఏదో బండి పట్టుకుని. నాకు వచ్చిన తలకాయ నొప్పి ఎందుకండి బాబు. చూద్దాం, దేవుడి చేతిలోనే ఉంది, ఏం చేస్తాడు. బాయ్ బాయ్ తిరుకురల్. నాగ్పూర్ వెళ్ళిద్ది, అంత ముందు కూడా వెళ్ళిద్ది. తిరుకురల్ నాగ్పూర్ వెళ్ళిపోద్ది. దీని ముందో బండి వెళ్ళా, ఇక్కడ ఆగేలేదు. సో ఇప్పుడు తెలిసిపోయింది మన బండారం ఏంటో, ప్రయాగరాజ్ వెళ్ళాలా వద్దా అనేది ఇప్పుడు తెలిసిపోద్ది. చండీగఢ్ వస్తుంది, ఇదేమో దూద్ దురంటో. భగవంతుడా శ్రీరామ, ఏం చేద్దాం. మధురై నుంచి చండీగఢ్ వస్తున్నాం, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాము. దీని ఎవరు ఏంటో చూడాలి. ఇప్పుడు ఖాళీ ఉంటే ఓకే, లేత లేదు, మొహమాటమే లేదు. తప్పదని మళ్ళీ లాస్ట్ మినిట్ దాకా ఏమో చెప్పలేం. లోకో 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 మెయిన్ లైన్ కదండి, గ్రాండ్ ట్రంక్, చెన్నై ఢిల్లీ. సో ఏదో బండి ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. అటు హైదరాబాద్ నుంచి వచ్చాయి మళ్ళీ. ఏంటిడే P7 వేసుకొచ్చాడు, చూద్దాం. ఎడా ఎదురుగా మహారాల్ నీతో. ఈ రోడ్డు ఖాళీయో కాదో చూడాలి. ఖాళీ లేదండి, వేస్ట్. దీన్ని కూడా లైన్ క్లియర్ ఇచ్చాడు. ఇట్స్ ఓకే, ఒక్కటి దొరికింది అంతే. జస్ట్ చూద్దాం ఎలా సాగుద్దో జర్నీ. ఒక్క భోగి మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది. జనరల్ భోగిలో ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి. చండీగఢ్ ఎక్కాను, థ్రిల్లింగ్ బొంగను ఉంటా. అమ్మ ఇదేమో ఇటార్సీ ఆగదు, అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఎలా సాగుద్దో జర్నీ చూద్దాం. తిరుక్కురల్ అంటే అది ఎక్కడ ఆగదు, ఒకటే యుద్ధం. ఇదైతే ఒక 2-3 చోట్ల ఆగుద్ది. ఏమన్నా కుంభమేళ స్పెషల్ తగిలితే అందులో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అంతే కదా. దైవాధీనం. చూద్దాం. మా బండి కూడా డ్రైవర్లు మారేశారు. సో చెప్పాగా, అసలు కొన్ని బళ్ళకైతే ఇక్కడ అసలు ఆపే పరిస్థితే లేదు, ఉండదు. కొన్ని రాజధాని దురంతులు అయితే ఆ ముందు స్టేషన్లు ఎక్కేస్తారని చెప్పి ఆ ముందు ఆపి అక్కడ మారుతారు కొన్నిసార్లు. సో బాయ్ బాయ్ వరంగల్. దీనికి అఫీషియల్ స్టాప్ వెళ్ళే వరంగల్. అప్డేట్ అయిపోయింది, 3rd లైన్ పడింది, కృష్ణా ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అబ్బో రైట్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే కాజీపేట ఎఫ్ క్యాబిన్, అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మన హైదరాబాద్ మెయిన్ లైన్ ఎక్కేస్తాము.
స్ట్రైట్కి వెళ్ళిపోతే ఢిల్లీ వయా మన బల్లార్ష, నాగపూరు మధ్యలో చాలా ఉన్నాయి మేజర్ జంక్షన్స్. లెట్స్ కంటిన్యూ. వీడు కూడా వరంగల్ తర్వాత 130 కొడుతున్నాడు. అసలు చూడండి డబ్బు అనుకుంటా దూసుకెళ్ళిపోవడమే. ఫుల్ చండీగఢ్ బండి ఏదో అనుకున్నా కానీ దానికన్నా ఎంపీఎస్ చూపిస్తున్నాడు. దడదడదడదడదడబ్బా ఏం కొడుతున్నాడో లే బండి. సో అదే విషయం. మామూలు ఎవ్వరం కాదు, బాగానే ఉన్నది. అక్కడ కూర్చోవచ్చు, చూద్దాం. ఇప్పుడే సీటు దొరికింది మంచిగా. దీని స్టాప్స్లో ఒక స్టాప్ పైన రామగుండానికి వచ్చాం. కోల్ ఏరియా ఆఫ్ తెలంగాణ రామగుండం. దీని తర్వాత బల్లార్ష. నేను భోపాల్ అనుకోండి దిగేది. దీనికి ట్యాక్సీ స్టాప్ లేదు. తిరుక్కురల్ బండి వెళ్ళేది. విజయవాడ దిగితే ఈ బండి వరంగల్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూరు, నాగపూరు, భోపాలేక. ఇదైతే మధ్యలో ఇటార్సి ఏతులాగు తిరుక్కురల్. ఇదైనా 1 minute స్టాపే. దీని ముందు తిరుక్కురల్ ఉంది కదా, అదేంటంటే విజయవాడ వెళ్తే బల్లార్ష అనే స్టాపు. దీనికి వరంగల్, రామగుండం 2 ఉన్నాయి. సో ఇది ప్రతి వారం దీన్ని ట్రోల్ చేస్తుందండి. అంటే ఆ తిరుక్కురల్ వెళ్దాం, దీన్ని వెళ్ళనివ్వదు. ఎగ్జాక్ట్గా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మెయింటైన్ చేస్తాయి ఈ రెండు. 5-6 కిలోమీటర్ల దూరం. లైక్ తిరుక్కురల్ 5-6 కిలోమీటర్ల దూరం ముందుంటే ఇది అనకుంటుంది. అలా వచ్చింది ఎప్పుడు. విజయవాడ ఎంపుడే వదిలేసింది. అది వదిలేసింది, ఇది వదిలేసింది. ఇప్పుడు రామగుండం వదిలేసింది. సరే, బోర్ అనుకోవద్దు, బాగుంటుంది మంచి వాళ్ళు చెప్పి. చాలు సెట్. ఓ పెద్ద సస్పెన్స్ జరిగింది, చెప్తాను. బాగుంటుంది, ఖాళీగా ఉంది బండి. శ్రోతలారా తిరిగి స్వాగతం. రాత్రి 8 నిమిషాలు తక్కువ 11 అయ్యింది. బల్లార్ష వస్తుంది బండి. అంటే బల్లార్ష యాడ్లో ఉంది. మన మహారాష్ట్ర, సదరన్ మహారాష్ట్ర బల్లార్ష. దీని తర్వాత చంద్రాపూర్, తర్వాత నాగపూర్. ఈ నాగపూర్లో దిగి నేను ఇటావరి వెళ్ళాలి. ఎందుకంటే అసలు అబ్బో చాలా స్పాంటినిటీ. ఎవ్వరు అనుకోలేదు, నేనే అనుకోలేదు ఇలా వెళ్తానని చెప్పి. ఎన్ని కథలు తిరిగిందిరా నాయన ఈ ట్రిప్ బాబు. ముందు తెలిసిందిగా చూడండి. ఎనీవే బల్లార్ష వస్తుంది, చూపిస్తాను. వచ్చింది. లైట్లు లేవు, గూడ్స్ అంటే బైదావే బల్లార్ష వచ్చేసాము. బల్లార్ష ఏంటండి అసలు మాకు తెలియదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కొంతమంది అడిగారు మా ఫ్రెండ్స్. బల్లార్ష అంటే ఏమీ లేదు, ఇది సౌత్ ఈస్టర్న్ టిప్ ఆఫ్ మహారాష్ట్రలో ఉంటుంది. ఎలా నార్థన్ తెలంగాణకి బల్లార్షకి బార్డర్, మహారాష్ట్రకి బార్డర్. సో బల్లార్ష ఎందుకు ఫేమస్ అంటే కోల్ మైనింగ్స్కి, పేపర్ మిల్ ఒకటి ఉండేది, దానికి. రైల్వే పరంగా అయితే నాగపూర్ మెయిన్ లైన్లో మేజర్ జంక్షన్,
మహారాష్ట్ర ఎంటర్ అయిన అవ్వగానే మెయిన్ ఏంటంటే టైగర్ రిజర్వ్ తదోబా అని చెప్పి తదోబా అంగ్దారి ఏదో ఉంది. సో అది విషయం. బలార్షా ఎందుకు ఫేమస్. వచ్చేసాం బలార్షా. ఓ బలార్షా కోచింగ్ యార్డ్, క్లీనింగ్ యార్డ్, బలార్షా జంక్షన్. బాగుంది జర్నీ మాత్రం. నాకైతే సోలోగా అన్నీ లోకోమోటివ్ B7 ఇదంతా పెద్ద వీడియో వచ్చింది. కోరుకున్నోడు చూస్తాడు. అంత టైం ఎవరు వస్తున్నాను. అయినా నా మెమరీస్ ఏం చేద్దాము. చూస్తే డబ్బులు, లేదంటే నా సాటిస్ఫాక్షన్. అది బల్లార్షా వచ్చేసాము. మేజర్ జంక్షన్ ఏ బండికైనా ఉండాల్సింది స్టాప్. క్రూ చేంజ్ టెక్నికల్గా చూసుకున్నా 460 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. మాత్రం డ్రైవర్ చేంజ్ లేకపోతే అలాగే 7-8 అవర్స్ వర్కింగ్ అయిపోతుంది ఇక్కడ. అది కూడా హై స్పీడ్. ఏ బండి ఉంది అక్కడ? ఇదో బండి ఉన్నట్టుంది. G9 ఇంకేముంది గూడ్సేలే. అది G9. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని బల్లార్షా ఆగినప్పుడల్లా. ఎప్పుడు తమిళనాడు సంపర్క్రాంతికి, తమిళనాడు సంపర్క్రాంతి, అప్పుడప్పుడు మిలీనియం అలా వచ్చేవాడు. ఇంక ఇది తెప్పించి వెళ్ళేవాడిని కాదండి వేరే బండికి. అప్పుడు ఆ పులి ఆ అడవిలో చూసి భయం వేసిపోయింది. బల్లార్షా వచ్చేసింది బల్లార్షా. సరే ఉంటా. అసలు అంతా ఖాళీ, ఎవరు లేరు. యాక్చువల్గా ఇక్కడ అంత క్రౌడ్ పుల్లింగే ఉండదు. లోకల్స్కి తప్ప, లోకల్ ట్రైన్కి తప్ప ఏముండదు. బయట నుంచి వచ్చాయి కానీ, బయటికి వెళ్ళే కానీ ఎవరా 2-3. ఇలా ముందైతే క్రౌడ్ ఉన్నారు. క్రౌడ్ అంటే ఒక 5-6 ఉంటారు అంతే. ఓకే తినకూడదు. ఉరియమ్మాల డ్రైవర్ మారారో లేదో. స్టార్టర్ వేస్తాడు. ప్రొసీడ్ చూడండి. అదిగో ప్రొసీడ్. వామ్మో. అయినా కింద బ్లింక్ అవుతుంది చూసారా కింద. ఆ బ్లింకింగ్ తీసేసేదాకా బండి కదలకూడదు, ఆటోమేటిక్ కాబట్టి. సూపర్ పంచువాలిటీ, బ్యాంగ్ ఆన్ టైం. కాకపోయినా 5 minutes అంటే 5 minutes డిసిప్లిన్గా ఆగాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. అది ఆ బ్లింకింగ్ కింద చెప్పినట్టు చూసారా, తీసాడు, బండి కదిలింది. ఓ బల్లార్షా పులి బల్లార్షా. మరాఠీలో చెప్తుంది అనౌన్స్మెంట్. ₹1,00,000. అంతా ఏంటో 3 phase యుగం అయిపోయింది. ద ఎరా ఆఫ్ 3 phases. అది మరి దందాకు లేదంటే నిజంగా ప్రాఫిట్స్ అండ్ ఇచ్చేస్తాను. నాకైతే ఇష్టం 3 phases. కంఫర్ట్, డ్రైవ్ కంఫర్ట్ అని లోకోమీటర్లు కూడా ఎగబడతారు. ఎనివే బల్లార్షా అయిపోయింది. నెక్స్ట్ చంద్రపూర్, నెక్స్ట్ నాగపూర్. అక్కడ మనం దిగేస్తాం. ఇందాక దాకా నేను భోపాలో ఇటార్సీయో అనుకున్నాను. సడన్గా
నాగ్పూర్ నుంచి టికెట్ అంటే కొత్త రూట్. గోపాల్ స్పెషల్ ఇది. బండి చంద్రాపూర్ వచ్చింది. ఇదిగో ఇటు చూపిస్తా, ప్లే గ్రౌండ్ లాగా ఉంది. కానీ దీని ఆపోజిట్లో ప్లాట్ఫామ్ చంద్రాపూర్. ఇది సేమ్ అంతేలే, గుంటూరు విజయవాడ మంగళగిరి అంత దూరం. సేమ్ బల్లార్షాకి ఏం విశిస్తుందో చంద్రాపూర్ కూడా అదే. కాకపోతే ఇక్కడ పాత గుడులు, సీనిక్ బ్యూటీస్, రకరకాల తదోవి పార్క్ దగ్గరలో ఉంటుంది. చంద్రాపూర్ వదిలేశాడు, జస్ట్ 2 minutes స్టాప్. కొన్ని అయితే 1 minute కామెడీగా అంతే, స్టాప్ అండ్ రన్, స్టాప్ అండ్ స్టార్ట్. చంద్రాపూర్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ నాగపూర్. ఇదో 14,208 అంటే 14 పోతే అంతేనే, ఇంకొక 196 అలా. సో గాయ్స్, నిద్ర సుఖమేర కదా అంటారు కదా, చూడండి ఎలా పడుకున్నారో ఒక్కొక్కడు జనరల్ బోగిలో. నేను ఈ ఘోరాలన్నీ చూడలేక బుక్ చేసుకున్నాను. నాగ్పూర్ నుంచి కట్నీ. వచ్చేస్తుంది నాగపూరు. మధ్యలో మనం సేవాగ్రామ్ ఒక్కటే స్కిప్ చేసాం, అది కూడా క్లారిటీగా తీయలేదు. ఇట్స్ ఓకే. ఇదేంటిది అనుకున్నారు, నాగపూర్కి సపోర్టింగ్ స్టేషన్ అజ్నీ లోకోస్ చూడం, AJNI. పాత కోడ్ ఏమో AQ అజ్నీకి. అదిగా అజ్నీ. జస్ట్ దీని తర్వాతే ఇండియాలో రికార్డు కూడా ఉంది. 2 రైల్వే స్టేషన్లు పక్క పక్కన ఉన్నాయి. ఏంటయ్యా అంటే, ఒకటి పెదకాకాని నంబూరు, ఒకటేమో అజ్నీ నాగపూర్. ఎవడో నాగపూర్ నుంచి బయటకు వస్తున్నాడు, చూద్దాం. వాడు మన వైపు వచ్చే బండో ఏదో చూద్దాం. రారా, అసలే మెమరీ నిండిపోతుంది. ఫాస్ట్గా ఆడే ఈడే ఇటువారి ఓ జ్ఞానేశ్వరి. మన ముంబైను భువనేశ్వర్ LTT జ్ఞానేశ్వరి డీలక్స్ ఎక్స్ప్రెస్ అంటారు దీన్ని. భలే అదృష్టం రా, నాగ్పూర్ వదులుతున్నప్పుడు చూశాను జ్ఞానేశ్వరి. అదిగో ఇంకొకటి వస్తున్నాడు, బండి వెనక బండి. ఎందుకు? RRI ఉంది కాబట్టి. రూట్ రిలే ఇంటర్లాకింగ్, ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ ఇదంతా. ఇందాక చూసుకుంటే అక్కడ సింగిల్ ఎల్లో ఉంది, ఇందాక జ్ఞానేశ్వర్కి డబుల్ ఎల్లో, ఇప్పుడు సింగిల్ ఎల్లో. వీడెవడో మంచి ఊపు మీద వస్తున్నాడు. అబ్బో, ఫుల్ బడాయిగా. సర్లేపా. బై ద వే, నాగ్పూర్ని 0 kilometer ఫర్ ఇండియన్ రైల్వేస్ అండ్ రోడ్ అంటారు. ఎందుకంటే ఇండియాకి నడిబొడ్డున ఉంటుంది కదా, మధ్యలో ఉంటుంది. సో అందుకని 0 kilometerగా నాగ్పూర్ని పరిగణిస్తారు. ఇది నాగ్పూర్ 0. ఎందుకంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఇవన్నీ నాగ్పూర్ నుంచే వెళ్తుంది. ఏ బండి నీకు రావాల్సిందే. కొన్ని LTT నుంచి వచ్చాయి ఇటార్సీ లైన్లో కలుస్తాయి తప్ప మిగతా అంతా నాగపూరే వస్తుంది. గిగాంటిక్ నాగ్పూర్ రైల్వే స్టేషన్.
చలి కొంచెం లిటిల్ బిట్ చలిగానే ఉంది. అసలు ఎక్కడ దిగాల్సిన వాడిని భోపాల్ అనుకున్నాను, ఆగ్రా అనుకున్నాను, గ్వాలియర్ అనుకున్నాను, ఆ తిరుకురల్లో ఇటార్సీ అనుకున్నాను. కానీ అదృష్టం ఏంటంటే 100% బ్రెయిన్ యూస్ చేసి చెక్ చేశాను. టికెట్లు 25 ఉన్నాయి అవైలబిలిటీ, ఒకటి నాకు దొరికింది. అది కూడా మహాకుంభ మేళ ఎక్స్ప్రెస్కి పక్కన ఇటవారి అని చెప్పి నాగ్పూర్ సపోర్టింగ్ స్టేషన్. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటవారి. అక్కడ నుంచి టుండ్లా వెళ్ళే కుంభమేళ స్పెషల్ ఫేర్కి కట్నీ దాకా అయింది. మళ్ళీ కట్నీ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టే ట్యూన్. ఏమండి ఇదేం కర్మ అండి, దీనమ్మ నాగ్పూర్ దాకా దుళ్ళు కొట్టుకుంటూ వచ్చాడు, ఇప్పుడేమో అన్నీ వదులుతున్నాడు. మా బండి మాత్రం వదలట్లేదు. అదే నాగ్పూర్ నుంచి వస్తుంది ప్రతి ఒక్కటి బయటికి, మాది మాత్రం తీసుకోవట్లేదు. చూడండి అది అదే స్టేషన్. మళ్ళీ అమ్మ అటు ఇటు కాని పనులు చెత్తనాయాలు. నిద్ర వస్తుంది నాకేమో, అసలుకే 3 అయిపోతుంది. ఎగ్జాక్ట్గా 2:43 చూడు మరి. అది నాగపూర్ మెట్రో, నక్పూర్ ఎంత ఇరిటేషన్ చేశాడంటే వీడు, అంత ఇరిటేషన్ చేశాడు. చెత్తదవా 1/2 గంట ముందొచ్చి 36 నిమిషాలు పెట్టాడు మళ్ళీ బయట. అంటే ఇక 1 అవర్ 50 మినిట్స్ ఎగ్జాక్ట్గా 50 నిమిషాలు పెట్టాడు బయటే. ఇక భలే చేతలేసి వందే భారత్ 2 ముక్కలు చేసి పెట్టాడండి. భలే ఉంది వెరైటీగా. ఆరెంజ్ వందే భారత్. అమ్మా ఏమైంది నీకు? ఆరెంజ్ బాబు వచ్చేసాములే. లాంగ్ వ్లాగ్ ట్రైన్ పార్ట్ 1, కుంభమేళాలో పార్ట్ 1. బాగానే ఎంటర్టైన్మెంట్గానే ఉంటుందిలే మరి, చూడండి. కాదు కొంచెం అక్కడక్కడ అంటే రియాలిటీ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం నేను అలా పెట్టేస్తాను. ఏం మాట్లాడకుండా ఆ టక్ 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 అని సౌండ్ వస్తా మధ్యలో బాగానే ఉంటుంది. అదొక ఐడియా. కళ్యాణ్ ఆల్కో ఎన్నాళ్ళు అయిందో చూసి. ఇక ఈ P7లో ఈ రోడ్ P7 మరలా గట్టిగానే ఉంది. లాగాడు 130 పట్టుకున్నాడండి. ఏ బండి అది? బిలాస్పూర్ భగత్ కి కోటి. ఎబ్బే ఇది కూడా ఎక్కుదాం అనుకున్నా నేను, ఒక లేకేదా ఉన్నాయి. సరే కంప్లీట్ అరైవల్ చివరికి వెళ్ళిపోయిందిలే, చూద్దాం. సో ఎక్కడికో వెళ్దాం అనుకుని నాగ్పూర్లో ముగిచ్చేసామన్నమాట పార్ట్ 1. రేపు మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకోవాలి. జై శ్రీరామ్. బాగానే తెచ్చాడు. చండీగఢ్, డిబ్రూగఢ్. మధురాయ్, చండీగఢ్. తిరుక్కురలు ఇది బాగా సింకులో వెళ్తాయి. తిరుక్కురలు వెళ్ళిపోయే ఉంటుంది ఎప్పుడో. సరేలే, ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్. అసలు నాగ్పూర్ స్టేషన్ ఉందండి, హైవేనే వెళ్తుంది స్టేషన్ మీద నుంచి. చూడండి. అండ్ ఈ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అబ్బో కళ్ళు తిరుగుతున్నాయి. నేను అప్పుడెప్పుడో వచ్చా కానీ చాలాసార్లు, కానీ ఇలా రికార్డ్ చేసి పెట్టలా. ఎప్పుడు ఒక రోజే పట్టింది ఈ రైల్వే స్టేషన్ తీయాలంటే. సరే ఎనీవే ఉంటాను. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. బాయ్ ఫ్రమ్ నాగ్పూర్.